హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో. మీ మొదటి ప్రశ్న, రాముడు జన్మించిన నగరం ఏది? ఏ మిథిల, బి లంక, సి అయోధ్య, డి కిష్కింద. సరైన సమాధానం సి అయోధ్య. మీ తర్వాతి ప్రశ్న, సీతాదేవి ఎవరి కుమార్తె? ఏ దశరథుడు, బి జనక మహారాజు, సి రావణుడు, డి వాల్మీకి. సరైన సమాధానం బి జనక మహారాజు. మీ తర్వాతి ప్రశ్న, రాముడికి అరణ్యవాసం రావడానికి ప్రధాన కారణం ఎవరు? ఏ కైకేయి, బి కౌసల్య, సి సుమిత్ర, డి మందర. సరైన సమాధానం ఏ కైకేయి. మీ తర్వాతి ప్రశ్న, రాముడు అరణ్యవాసానికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? ఏ 10 సంవత్సరాలు, బి 12 సంవత్సరాలు, సి 14 సంవత్సరాలు, డి 20 సంవత్సరాలు. సరైన సమాధానం సి 14 సంవత్సరాలు. మీ తర్వాతి ప్రశ్న, రాముడితో పాటు అరణ్యవాసానికి వెళ్ళిన వారు ఎవరు? ఏ సీత మాత్రమే, బి లక్ష్మణుడు మాత్రమే, సి సీత మరియు లక్ష్మణుడు, డి భరతుడు. సరైన సమాధానం సి సీత మరియు లక్ష్మణుడు. మీ తర్వాతి ప్రశ్న, సీతను అపహరించడానికి రావణుడు ఏ రూపం దాల్చాడు? ఏ సాధువు, బి జింక, సి బ్రాహ్మణుడు, డి పక్షి. సరైన సమాధానం ఏ సాధువు. మీ తర్వాతి ప్రశ్న, సీతను ఎవరి సహాయంతో రావణుడు అపహరించాడు? ఏ మారీచుడు, బి సుబాహుడు, సి విభీషణుడు, డి కుంభకర్ణుడు. సరైన సమాధానం ఏ మారీచుడు. మీ తర్వాతి ప్రశ్న, సీతను అపహరిస్తున్న సమయంలో అడ్డుకున్న పక్షి ఎవరు? ఏ గరుడు, బి జటాయువు, సి సంపాతి, డి కాకబాసుడు. సరైన సమాధానం బి జటాయువు. మీ తర్వాతి ప్రశ్న, రాముడికి సీత జాడ తెలిపిన వానరుడు ఎవరు? ఏ సుగ్రీవుడు, బి వాలి, సి హనుమంతుడు, డి అంగదుడు. సరైన సమాధానం సి హనుమంతుడు. మీ తర్వాతి ప్రశ్న, హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు ఏ సముద్రాన్ని దాటాడు? ఏ అరేబియా సముద్రం, బి హిందూ మహాసముద్రం, సి లంకా సముద్రం, డి క్షీరసాగరం. సరైన సమాధానం బి హిందూ మహాసముద్రం. ఈ తర్వాతి ప్రశ్న, లంకలో సీత ఎక్కడ నివసించింది? ఏ రాజప్రాసాదం, బి పుష్పవనం, సి అశోకవనం, డి నందనవనం. సరైన సమాధానం సి అశోకవనం. మీ తర్వాతి ప్రశ్న, హనుమంతుడు లంకలో ఏ పని చేసి రావణుణ్ణి కోపగించాడు? ఏ సీతను తీసుకురావడం, బి అశోకవనం నాశనం చేయడం, సి కుంభకర్ణుణ్ణి లేపడం, డి విభీషణుణ్ణి కలవడం. సరైన సమాధానం బి అశోకవనం నాశనం చేయడం. మీ తర్వాతి ప్రశ్న, లంకను కాల్చిన వానరుడు ఎవరు? ఏ అంగదుడు, బి నీలుడు, సి హనుమంతుడు, డి సుగ్రీవుడు. సరైన సమాధానం సి హనుమంతుడు. మీ తర్వాతి ప్రశ్న, రామసేనకు సహాయం చేసిన లంకా రాక్షసుడు ఎవరు? ఏ కుంభకర్ణుడు, బి విభీషణుడు, సి ఇంద్రజిత్తు, డి రావణుడు. సరైన సమాధానం బి విభీషణుడు. మీ తర్వాతి ప్రశ్న, రావణుడి కుమారుడు ఎవరు? ఏ అంగదుడు, బి మేఘనాథుడు, సి వాలి, డి సుగ్రీవుడు.
సరైన సమాధానం బి మేఘనాథుడు. మీ తర్వాతి ప్రశ్న, రాముడు రావణుడిని సంహరించిన ఆయుధం ఏది? ఏ బ్రహ్మాస్త్రం, బి ఖడ్గం, సి పాశుపతాస్త్రం, డి సుదర్శనం. సరైన సమాధానం ఏ బ్రహ్మాస్త్రం. మీ తర్వాతి ప్రశ్న, రావణ సంహారం తరువాత లంకరాజు ఎవరయ్యారు? ఏ కుంభకర్ణుడు, బి ఇంద్రజిత్తు, సి విభీషణుడు, డి హనుమంతుడు. సరైన సమాధానం సి విభీషణుడు. మీ తర్వాతి ప్రశ్న, అరణ్యవాసం పూర్తయిన తరువాత రాముడు ఏ నగరానికి తిరిగి వెళ్ళాడు? ఏ అయోధ్య, బి లంక, సి మిథిల, డి కిష్కింద. సరైన సమాధానం ఏ అయోధ్య. మీ తర్వాతి ప్రశ్న, రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును ఏ పండుగగా జరుపుకుంటారు? ఏ హోలీ, బి దసరా, సి దీపావళి, డి సంక్రాంతి. సరైన సమాధానం సి దీపావళి. మీ తర్వాతి ప్రశ్న, రాముడికి గురువుగా విద్య నేర్పిన మహర్షి ఎవరు? ఏ వాల్మీకి, బి వశిష్ఠుడు, సి విశ్వామిత్రుడు, డి భృగువు. సరైన సమాధానం సి విశ్వామిత్రుడు. మీ తర్వాతి ప్రశ్న, సీత స్వయంవరంలో రాముడు ఏ ఆయుధాన్ని విరిచాడు? ఏ ఖడ్గం, బి విల్లు, సి గద్, డి బాణం. సరైన సమాధానం బి విల్లు. మీ తర్వాతి ప్రశ్న, రాముడి తమ్ముళ్లలో అరణ్యవాసానికి వెళ్ళినవాడు ఎవరు? ఏ భరతుడు, బి శత్రుఘ్నుడు, డి లక్ష్మణుడు, డి ఎవ్వరూ కాదు. సరైన సమాధానం సి లక్ష్మణుడు. మీ తర్వాతి ప్రశ్న, హనుమంతుడికి తన శక్తి గుర్తు చేసిన వారు ఎవరు? ఏ రాముడు, బి జాంబవంతుడు, సి సుగ్రీవుడు, డి అంగదుడు. సరైన సమాధానం బి జాంబవంతుడు. మీ తర్వాతి ప్రశ్న, రావణుడు ఎవరి గొప్ప భక్తుడు? ఏ విష్ణువు, బి బ్రహ్మ, సి శివుడు, డి ఇంద్రుడు. సరైన సమాధానం సి శివుడు. మీ తర్వాతి ప్రశ్న, లక్ష్మణుడు అపస్మార స్థితిలో పడినప్పుడు రక్షించిన ఔషధ పర్వతం ఏది? ఏ ద్రోణగిరి, బి మంద్రాచలం, సి గంధమాదన పర్వతం, డి హిమాలయం. సరైన సమాధానం ఏ ద్రోణగిరి. మీ తర్వాతి ప్రశ్న, భరతుడు రాముడి పాదుకలను ఎక్కడ ఉంచి పాలన చేశాడు? ఏ అయోధ్య సింహాసనం, బి నందిగ్రామం, సి మిథిల, డి కిష్కింద. సరైన సమాధానం బి నందిగ్రామం. మీ తర్వాతి ప్రశ్న, రాముడు లంక యుద్ధంలో ముందు సంహరించిన రావణ సేనాధిపతి ఎవరు? ఏ కుంభకర్ణుడు, బి మేఘనాథుడు, సి ప్రహస్తుడు, డి విభీషణుడు. సరైన సమాధానం సి ప్రహస్తుడు. మీ తర్వాతి ప్రశ్న, మీకు రామాయణంలో అత్యంత ఇష్టమైన పాత్ర ఎవరు? ఏ రాముడు, బి సీత, సి హనుమంతుడు, డి లక్ష్మణుడు. మీ సమాధానం కామెంట్లో చెప్పండి. అలాగే ఇంతవరకు వీడియో చూసి ఉంటే ఒక లైక్ చేసి వేరే వాళ్లకు షేర్ చేయండి. ఫేస్బుక్లో ఫాలో అండ్ లైక్ చేయండి.